ఆశలు మీ ఆకాంక్షలు వీలైనంత వేగంగా నా దగ్గరికి వస్తాయి. నేను మీ కోసము పగలు రాత్రి ఒకటి చేసి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. साथियों, जिस कांग्रेस ने 7 दशकों में 7 डेकेड देश को झूठ और लूट के सिवा कुछ नहीं दिया, वो तेलंगाना का विकास कभी भी नहीं कर सकती। आप मुझे बताइए, कांग्रेस ने दशकों तक देश में गरीबी हटाओ का नारा दिया, लेकिन गरीब के जीवन में कोई बदलाव आया क्या? कांग्रेस ने एससी, एसटी, ओबीसी को वोट बैंक के तौर पर इस्तेमाल किया, लेकिन इस समाज के हालात सुधरे क्या? बदलाव तब आया जब देश ने मोदी को पूर्ण बहुमत का आशीर्वाद दिया और मोदी को आपकी सेवा करने का मौका दिया, क्योंकि बदलाव की एक ही गारंटी है, मोदी की गारंटी। लेकिन पिछले 10 वर्षों में पहली बार गरीब परिवारों के बैंक अकाउंट खुले, पहली बार करोड़ों गरीबों को पक्के मकान का सुख मिला, पहली बार गरीब को टॉयलेट, नल से जल, बिजली का कनेक्शन, मुफ्त वैक्सीनेशन, ऐसी अनेक सुविधाएं गरीब के घर तक पहुंची। पहली बार लाखों गांवों ने रात में बिजली का उजाला देखा। इसी बदलाव का परिणाम है कि पिछले 10 वर्षों में पहली बार 25 करोड़ लोग गरीबी से बाहर आए हैं। ऐसा ही तेज बदलाव हम सबको मिलकर तेलंगाना में भी लाना है। మిత్రులారా, కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా ఈ దేశంలో झूठ और लूट, మోసము, దోపిడీ ఈ రెండిటి తప్ప మూడవ పని చేయలేదు. కాబట్టి ఆ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేయలేదు. మీరు నాకు చెప్పండి, కాంగ్రెస్ దశాబ్దాల కొద్దీ గరీబీ హటావో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పింది, కానీ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా చూపించి ఉపయోగించుకుంది, కానీ వారి జీవితాలు మెరుగుపడ్డాయా? మార్పు ఎప్పుడొచ్చిందంటే, మార్పు మోదీకి మీరు పూర్తి మెజారిటీని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మాత్రమే, సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కలిగించినప్పుడు మాత్రమే వచ్చింది. ఎందుకంటే మార్పుకి ఉన్న ఏకైక గ్యారంటీ ఏమిటంటే అది మోదీ గారి యొక్క గ్యారంటీ. గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పేద కుటుంబాలు బ్యాంక్ అకౌంట్ తెరుచుకోగలిగాయి. మొట్టమొదటిసారి కోట్ల మంది పేదలకు సొంత ఇళ్ల ఆనందం లభించింది. మొట్టమొదటిసారి టాయిలెట్ లభించింది, నల్లా నుంచి నీళ్లొచ్చాయి, విద్యుత్ కనెక్షన్ వచ్చింది, ఉచితంగా వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాలన్నీ లభించాయి. మొట్టమొదటిసారి
లక్షలాది గ్రామాల ప్రజలు విద్యుత్ వెలుగుల్ని చూడగలిగారు. ఈ మార్పు యొక్క పరిణామ స్వరూపంగానే గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు రాగలిగారు. ఇటువంటి వేగవంతమైన మార్పును తెలంగాణలో కూడా మనము తీసుకుని రావాలి. साथियों, मोदी को आपसे वोट लेकर अपने परिवार के लोगों के लिए कुर्सी और अपने परिवार के लोगों के लिए बैंक बैलेंस की व्यवस्था नहीं करनी है। मोदी का तो परिवार 140 करोड़ देशवासी है और न ही मोदी को कुर्सी पर बैठ करके सत्ता सुख भोगना है। 23 साल से पहले मुख्यमंत्री के रूप में और अब प्रधानमंत्री के रूप में आपने मुझे सेवा का मौका दिया है। मैंने एक दिन भी मेरे लिए कभी उपयोग नहीं किया है। अगर मैंने कुछ किया है, अगर मैं जिया हूं, अगर मैं दिन रात काम करता रहा हूं, तो वो सिर्फ और सिर्फ मेरे 140 करोड़ परिवारजनों के लिए। इसलिए मोदी की गारंटी का मतलब होता है गारंटी पूरी होने की गारंटी। जब मोदी कहता है कि आर्टिकल 370 को खत्म किया जाएगा, तो ये होकर रहता है। जब मोदी कहता है कि रामलला अपने घर आएंगे, तो ये होकर रहता है। जब मोदी कहता है कि हमारी अर्थव्यवस्था मजबूत होगी, तो भारत दुनिया की सबसे तेज गति से बढ़ने वाली अर्थव्यवस्था बन जाता है। यही तो है मोदी की गारंटी। మోదీ మీ దగ్గర నుంచి ఓటు తీసుకున్న తరువాత అది తన కుర్చీ కోసమో తన కుటుంబ సభ్యుల కోసమో బ్యాంక్ బ్యాలెన్స్ కోసమో ఉపయోగించేందుకు కాదు, అది తన యొక్క దేశవాసుల కోసం. ఎందుకంటే ఆయన కుటుంబము 140 కోట్ల మంది భారతీయులు. ఆయన కుర్చీని, గద్దెను అధికార సుఖం కోసమో ఆయన ఉపయోగించుకోలేదు. గత 23 సంవత్సరాలుగా ఆయన ముందు ముఖ్యమంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా మీ సేవలోనే గడిపారు. ఒక్కరోజు కూడా తన కోసం ఉపయోగించుకోలేదు. బ్రతికినటువంటి ప్రతిరోజు రాత్రి పగలు 140 కోట్ల మంది భారతవాసుల తన కుటుంబం కోసమే ఆయన పనిచేశారు. అందుకే మోదీ ఇచ్చే గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తిగా అమలయ్యేటటువంటి గ్యారంటీ. అందుకే మోదీ గనక ఆర్టికల్ 370 తొలగిస్తామని చెప్పినట్టయితే అది తొలగిపోతుంది. మోదీ గనక రామ్లలా తన భవ్య దివ్య మందిరంలో స్వగృహంలో ప్రవేశిస్తాడని చెబితే అది అయి తీరుతుంది. మోదీ ఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెబితే భారత్ ప్రపంచంలోనే అన్నిటికన్నా వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇదే మోదీ యొక్క గ్యారంటీ.
साथियों, हमारी सरकार की योजनाओं का लाभ तेलंगाना के जन जन तक पहुंचे, इसके लिए हमने दिन रात काम किया है। हमने तेलंगाना के गरीबों के लिए 1 करोड़ बैंक अकाउंट खोले हैं। ये मैं पूरे देश की बात नहीं बता रहा हूं, ये मैं हमारे तेलंगाना की बात बता रहा हूं। तेलंगाना के 1,50,00,000 से ज्यादा लोगों का बीमा किया गया है और वो भी सिर्फ 20 रुपये सालाना के प्रीमियम पर, यानी एक चाय की कीमत से भी कम। तेलंगाना के 67 लाख से ज्यादा छोटे उद्यमियों को मुद्रा लोन का लाभ मिला है। तेलंगाना के 80 लाख से ज्यादा लोगों को आयुष्मान भारत योजना के तहत हेल्थ इंश्योरेंस का लाभ मिला है। यहां के परिश्रमी मादिगा समुदाय को सशक्त बनाने के प्रयास भी हमने शुरू किए। ये प्रयास जारी रहेंगे और ये भी मोदी की गारंटी है। మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలను యోజనలను దాని లాభాన్ని తెలంగాణ ప్రజలకు లభించేందుకు ప్రతి వ్యక్తికి అవి చేరేందుకు మా ప్రభుత్వము పగలు రాత్రి పనిచేసింది। తెలంగాణలో ఉన్నటువంటి పేదల కోసము 1 కోటికి పైగా బ్యాంక్ అకౌంట్లను తెరవడం జరిగింది। తెలంగాణలోని 1,50,00,000కు పైబడి ప్రజలకు ఆరోగ్య బీమా చేయించడం జరిగింది, కేవలం ఏడాదికి 20 రూపాయల ప్రీమియంతో। అంటే చాయ్ కన్నా కూడా తక్కువ ఖరీదుతో ఆరోగ్య బీమా లభించింది। తెలంగాణలోని 67 లక్షలకు పైబడి చిన్న వ్యాపారులకు ముద్రా లోన్లు లభించాయి। తెలంగాణలోని 80 లక్షలకు పైబడిన వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ పథకంలో అంతర్భాగంగా ఆరోగ్య బీమా లభించింది। ఇక్కడ ఉన్నటువంటి కష్టించి పనిచేసే మాదిగ సముదాయాన్ని బలోపేతం చేసేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము। ఈ ప్రయత్నాలు కొనసాగి తీరుతాయి। ఇది కూడా మోదీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీ। साथियों, हमारी सरकार की इन योजनाओं का सबसे ज्यादा लाभ एससी, एसटी, ओबीसी महिलाओं और किसानों को मिलता है। यही सही मायनों में सामाजिक न्याय की लड़ाई है। लेकिन इन योजनाओं का सबसे ज्यादा विरोध किसने किया? इसका विरोध ये कांग्रेस और बीआरएस जैसे भ्रष्टाचारी और परिवारवादी लोग हैं, जो सामाजिक न्याय के नाम पर राजनैतिक रोटियां सेकते हैं। आप मुझे बताइए, जिन लोगों ने एससी, एसटी, ओबीसी के लोगों को हमेशा अपमानित किया है, क्या वो लोग इस समाज का भला होते देखना चाहेंगे क्या? ये वो लोग हैं जिन्होंने कभी बाबा साहब को चुनाव हराने के भरसक प्रयास किए थे। इन्होंने एसटी समाज से आने वाली
द्रौपदी मुर्मू जी को भी राष्ट्रपति चुनाव हराने के लिए पूरी कोशिश की थी। आज आप खुद देख रहे हैं कि कांग्रेस सरकार के डिप्टी सीएम जो एससी समुदाय से हैं, उनको कैसे अपमान किया जा रहा है, उनका कैसे अपमान हो रहा है। तेलंगाना के लोगों ने उन